నీ పిరికితనం దేవునికి ఏదో ఒక రోజున మహిమకరముగా మారబోతుంది. దేవుని స్తోత్రం. ఏదో ఒక రోజున మహిమకరంగా మారబోతుంది నీ పిరికితనం. లేకపోతే మనం అబద్ధములాడే ఆ గుణం ఏదో ఒక దినాన నిజం చెప్పడానికి దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజానికి పేతురు ఆ విధముగా మారతాడని ఎవరు అనుకోలేదు. ఎలాగా? ఒక్కరోజు వాక్యం చెప్తే 3,000 మంది రక్షణ పొందారండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది? 3,000 మంది రక్షణ పొందారండి. చూడండి, ఒక్కరోజు, ఒక సంవత్సరం కాదు వాక్యం చెప్పలా. ఎక్కడ చెప్పాడు? ఒక్కరోజు ఒక్కసారి అలా వాక్యం చెప్పారంటే ఆ వాక్యం విన్న అన్య జనాంగాలందరూ కూడా ఏమైపోయారు? క్రీస్తు నమ్ముకుంటామని ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు నిజంగా ఏ మాటకైతే యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడు, అదే మాట అదే నోటితో ఏమంటున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోండి, రక్షణ పొందుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కథ మారిపోయింది. దేవుడు ఎలా తిప్పాడు చూడండి. రెప్పపాటులో, కొన్ని క్షణాల్లో, కొన్ని రోజుల్లో యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు మేడగదిరి అనుభవాన్ని పొందుకున్న తర్వాత పేతురు గారి స్థితి మారిపోయింది.